హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఏస్పీ డాట్ నెట్ కోర్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ASP.NET Core Identity is a membership system that adds login functionalities to ASP.NET Core application. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇది మెంబర్షిప్ సిస్టమ్. అలానే లాగిన్ ఫంక్షనాలిటీస్ ASP.NET Core అప్లికేషన్కి లాగిన్ ఫంక్షనాలిటీస్ అనేది యాడ్ చేస్తుంది. సో ఇట్ అలౌస్ అస్ టు క్రియేట్, రీడ్, అప్డేట్ అండ్ డిలీట్ యూజర్ అకౌంట్స్. యూజర్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, రీడ్ చేయడానికి అండ్ అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి కూడా యూస్ చేస్తాం. Supports account confirmation, profile data, roles, claims, authentication, authorization, email confirmation, password recovery, and two-factor authentication with SMS and email. ఇవన్నీ కూడా మనం ఐడెంటిటీ యూస్ చేసి చేయొచ్చు, రైట్? ఇట్ ఆల్సో సపోర్ట్స్ లాగిన్ ప్రొవైడర్స్ లైక్ ఎక్స్టర్నల్ లాగిన్ ప్రొవైడర్స్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్. సో ఇలా ఎక్స్టర్నల్ ప్రొవైడర్స్ యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్, క్రియేట్ ఏ న్యూ ASP.NET Core ప్రాజెక్ట్. So create a new project. ASP.NET Core web app అని తీసుకున్నాం. Like with MVC model. రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ నేను పాత్ అంత ఇచ్చేసాను, అంతా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ టైప్ ఇండివిజువల్ అకౌంట్. అథెంటికేషన్ టైప్ ఇండివిజువల్ అకౌంట్ అని తీసుకున్నా. సో నేను ఇక్కడ ఇండివిజువల్ అకౌంట్ అని తీసుకున్నాను కాబట్టి నాకు ఐడెంటిటీ బై డిఫాల్ట్గా ఐడెంటిటీకి కావాల్సిన నుగట్ ప్యాకేజ్ మేనేజర్ ఈ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ అవుతాయి. అదర్వైజ్ మనం ఎలా చేసుకోవచ్చో తెలుసు, అది కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం. సో సొల్యూషన్లోకి వెళ్తే సో ప్యాకేజెస్ ఇక్కడ చూడండి, మనకి యూనిటీ ఫ్రేమ్వర్క్ 4 కావాలి, ఐడెంటిటీ, అలాగే ఐడెంటిటీ యూఐ, యూనిటీ ఫ్రేమ్వర్క్ 4 ఎస్క్యూ సర్వర్, యూనిటీ ఫ్రేమ్వర్క్ 4 టూల్స్ కావాలి, రైట్? సో ఇక్కడ చూడండి ఇవి ఇన్స్టాల్. సో అదర్వైజ్ మనం ఎలా తీసుకుంటాం, నుగట్ ప్యాకేజ్ మేనేజ్ నుగట్ ప్యాకేజ్లోకి వెళ్ళిపోతాం. ఫ్రంట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటాం అండ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. సో ఇది తెలిసింది, ఐడియా ఉంది మీకు, రైట్? ఇది ఐడియా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్, సో ఇక్కడ చూడండి నుగట్ ప్యాకేజ్ కోర్ ఐడెంటిటీ కావాల్సిన ప్యాకేజెస్ అనేది ఏంటనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో మనకి బై డిఫాల్ట్గా వచ్చినాయి కాబట్టి అవసరం లేదు. ఐడెంటిటీ, ఎన్టీ ఫ్రేమ్వర్క్ కోర్, ఐడెంటిటీ యూఐ, ఎస్క్యూ సర్వర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎన్టీ ఫ్రేమ్వర్క్ కోర్, ఎస్క్యూ సర్వర్ అండ్ అలానే టూల్స్. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, డిఫైన్ ది డేటాబేస్ కాంటెక్స్ట్ అన్నాం. Define the database context class. So our application DB context class must inherit from identity DB context class instead of DB context class. నార్మల్గా మనం DB కాంటెక్స్ట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం. సో ఇక్కడ DB కాంటెక్స్ట్ క్లాస్ అనేది మనకి ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఐడెంటిటీ DB కాంటెక్స్ట్. సో దిస్ ఈస్ రిక్వైర్డ్ బికాస్ ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ ప్రొవైడ్స్ all the DB set properties needed to manage identity tables in SQL Server. సో ఐడెంటిటీ టేబుల్స్ ఏదైతే మనకి జనరేట్ అవుతాయో వాటి నుంచి మేనేజ్ చేయడానికి ఆ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఈ ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ నుంచే మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి చూద్దాం. డేటాలోకి వెళ్ళాం. సో అప్లికేషన్ DB కాంటెక్స్ట్. సో అప్లికేషన్ DB కాంటెక్స్ట్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఐడెంటిటీ DB కాంటెక్స్ట్. క్లియర్? ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ నుంచి మనం డెరైవ్ చేసుకున్నాం. అండ్ కాన్ఫిగర్ ASP.NET Core ఐడెంటిటీ సర్వీసెస్. ఐడెంటిటీ సర్వీసెస్ మనం ఏదైతే యాడ్ చేస్తామో అవి వచ్చేసి మనకి రిజిస్టర్ చేయాలి కదా వీటిని మనం, రైట్? ఒకసారి ప్రాజెక్ట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాం, program.cs లోకి వెళ్ళాం. సో program.cs ఫైల్స్లో సో ఐడెంటిటీ యూజర్,
అలానే యాడ్ ఎన్టీటీ ఫ్రేమ్వర్క్ స్టోర్ అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ అంటాం. సో ఇక్కడ చూడండి, బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ యాడ్ చేసినాం, దట్ ఈస్ ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్. మనం చెప్పుకున్నాం డేటా మోడల్స్ లో ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్ అని ఉంది. అండ్ అలానే డాట్ యాడ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ స్టోర్స్ అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్. అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ ఫైల్ ఏదైతే జనరేట్ అయిందో మనం దీనికి ఈ కాంటెక్స్ట్ ఫైల్ ని మనం ఇక్కడ దీనిలో రిజిస్టర్ చేస్తాం అనమాట. క్లియర్. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ డిఫాల్ట్ అన్నాం. సో అదర్వైజ్ నువ్వు ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఐడెంటిటీ యూజర్, అండ్ అలానే ఐడెంటిటీ రోల్. ఐడెంటిటీ రోల్. నెక్స్ట్ వన్ యాడ్. క్లియర్. ఇవి ఫస్ట్ ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్ రిజిస్టర్ చేస్తాం. See, ASP.NET Core identity provides the identity user class and contains properties to store user information such as username, password, hash, email. సో మనం ఇవన్నీ చెప్పుకున్నాం. ఐడెంటిటీ యూజర్ అంటే యూజర్కి సంబంధించిన ప్రాపర్టీస్ డీటెయిల్స్ అనేది దీనిలో ఉంటాయి మనకి, రైట్. అండ్ అలానే లైక్ ఇఫ్ వాంట్ టు స్టోర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రిజిస్టర్డ్ యూజర్స్, లైక్ మనకి ఏదైనా కావాలంటే మనం వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇది ఓకే, మనం చూసాం. అండ్ అలానే ఐడెంటిటీ రోల్స్ ఇస్తే ఇది కూడా మనకి బిల్డ్ ఇన్ క్లాసే, కాకపోతే ఇది రోల్ పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉంటారో వాడికి సంబంధించిన రోల్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో కలిగి ఉంటుంది మనకి. అండ్ యూ వాంట్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ ది యూజర్ అండ్ రోల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రిజిస్టర్ యూజర్ యూజింగ్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ ఫ్రమ్ ది అండర్లయింగ్ SQL సర్వర్ డేటాబేస్. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ యూజర్కి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన రోల్స్, సో ఈ డేటా మొత్తం బై డిఫాల్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ యూజ్ చేసి SQL సర్వర్ డేటాబేస్లో స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం అది మెన్షన్ చేయాలి, దట్ ఈస్ లైక్ యూసింగ్ దేని యూజ్ చేసి మనం స్టోర్ చేస్తున్నాం అనేది. అంటే ఐడెంటిటీ నేను యాడ్ చేస్తున్నా, ఐడెంటిటీ సర్వీస్ అనేది ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లైక్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ స్టోర్స్ యూజ్ చేసి, లైక్ అప్లికేషన్ డిబి కాంటెక్స్లో దీన్ని యూజ్ చేసి నేను ఎంటిటీ ఫ్రేమ్వర్క్ స్టోర్ని యాడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ డేటాబేస్లోకి నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవ్వాలి అని చెప్తున్నాను. దట్ ఈస్ డిబి కాంటెక్స్ట్ క్లాస్ యాజ్ జనరిక్ ఆర్గ్యుమెంట్. క్లియర్. సో ఇక్కడ ఈ క్లాస్ని యూజ్ చేసి మనం మెన్షన్ చేస్తున్నామంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి నాకు పర్టికులర్ యూజర్ అండ్ రోల్స్ డేటాని నాకు డేటాబేస్లో స్టోర్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ వన్, కాన్ఫిగర్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్. సో కాన్ఫిగర్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ని కాన్ఫిగర్ చేస్తాం ఇలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ కనెక్షన్ స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బిల్డర్ కాన్ఫిగరేషన్ అంటే మనకి SQL సర్వర్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి మరి మనం? క్లియర్. సో ఇక్కడ చూడండి, వేర్ కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్స్, ఇక్కడ చూడండి వేర్ కనెక్షన్ స్ట్రింగ్ ఈక్వల్స్ టు బిల్డర్. సో ఇది మొత్తం కూడా బై డిఫాల్ట్గా మనకు వచ్చేసినాయి. నార్మల్గా చెక్ చేసుకోవాలి, ఉంటే ఓకే, లేకపోతే నార్మల్గా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది డిఫాల్ట్ కనెక్షన్ అన్న గెట్ కనెక్షన్ స్ట్రింగ్ డిఫాల్ట్ కనెక్షన్, రైట్. గెట్ కనెక్షన్. సో ఇక్కడ వేరే ఉంది, మనకు వచ్చేసి డిఫాల్ట్ కనెక్షన్. నా ఇక్కడ ఏదైతే ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో, అంటే కనెక్షన్ స్ట్రింగ్ నుంచి తీసుకున్న కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని SQL సర్వర్లో కనెక్షన్ పాత్లోకి మనం ప్రొవైడ్ చేస్తాం, కనెక్షన్ స్ట్రింగ్. క్లియర్. సో ఇది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూడండి. సో ఇక్కడ తీసుకుని కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం, రైట్. సో డిబి కాంటెక్స్ట్ చూడండి ఇక్కడ మనం యాడ్ చేసాం. క్లియర్. సో ఇక్కడ డిఫాల్ట్ కనెక్షన్ స్ట్రింగ్ ఏంటో చూద్దాం. See, configuring connection string in app settings.json. So app settings.json లోకి వెళ్దాం. సో యాప్ సెట్టింగ్ .json లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి కనెక్షన్ స్ట్రింగ్ యాజ్ డిఫాల్ట్ కనెక్షన్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ కనెక్షన్ అదే కదా మనం యాడ్ చేసింది ఇక్కడ. సో డిఫాల్ట్ కనెక్షన్ మనకి ఏదో ఒకటి వచ్చింది ఇక్కడ, బట్ నాకు పర్టికులర్గా ఏదో ఒకటి సపరేట్గా ఒకటి కావాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ ఒకటి
డిఫాల్ట్గా ఒకటి ఉంది, దాన్ని ఇక్కడ నేను పాత్ అనేది చేంజ్ చేస్తాను. అంటే నేమ్ కూడా చేంజ్ చేసి ఒక పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం. సో ఇనిషియల్ క్యాట్లాగ్ ఐడెంటిటీ డిబి అని ఇద్దాం. రైట్. సో ఐడెంటిటీ డిబి అనేది మనకి క్రియేట్ అవ్వాలి, లేదంటే కోర్ ఐడెంటిటీ డిబి అని కోర్ ఐడెంటిటీ డిబి అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇది పాత్, ఇది కనెక్షన్ నేమ్. సో ఇదే సేమ్ కనెక్షన్ నేమ్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్. క్లియర్. నెక్స్ట్ వన్, యాడ్ అథెంటికేషన్ మిడిల్ వేర్ టు ది రిక్వెస్ట్ పైప్లైన్. సో మరి ఇప్పుడు మనకి అథెంటికేషన్ జరగాలి కదా, అథెంటికేషన్ ఆథరైజేషన్ ఈ మిడిల్ వేర్స్ అనేది యాడ్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం, ఆథరైజేషన్ ఉంది, అథెంటికేషన్ లేదు. రైట్. సో యాప్ దట్ యూజ్ అథెంటికేషన్, రైట్, ఆథరైజేషన్ తర్వాత జరుగుతుంది. సో ఆర్డర్ ఆఫ్ మిడిల్ వేర్ కాంపోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోండి. క్లియర్. సో తర్వాత ఇక్కడ కోర్ ఏంటి డేటాబేస్ స్కీమ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను టూల్స్లోకి వెళ్ళి NuGet ప్యాకేజెస్లో యాడ్ మైగ్రేషన్, క్రియేట్ ఐడెంటిటీ DB, క్రియేట్ కోర్ ఐడెంటిటీ DB. సో దీనిలో డేటాబేస్లో మనకి ఐడెంటిటీ మైగ్రేషన్, ఇక్కడ కోర్ ఐడెంటిటీ DB అనేది ఎక్కడ లేదు. సో ఇప్పుడు చూద్దాం, ఇది జనరేట్ అయిపోయింది కదా. ఓకే. నెక్స్ట్ అప్డేట్ చేయాలి కదా. సో అప్డేట్ డేటాబేస్, రైట్. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో కోర్ ఐడెంటిటీ DB వచ్చింది. టేబుల్స్ చూద్దాం. సో ఇది ఐడెంటిటీ టేబుల్స్ ఇవి. సో చూడండి, ASP.NET రోల్ క్లెయిమ్స్, ASP.NET రోల్స్, ASP.NET యూజర్ క్లెయిమ్స్, ASP.NET యూజర్ లాగిన్స్, యూజర్ రోల్స్, రైట్. అలాగే ASP.NET యూజర్స్, ASP.NET యూజర్ టోకెన్స్. ఇవి టేబుల్స్ అంటే ఐడెంటిటీ టేబుల్స్. సో యూజర్ మేనేజ్ చేయడానికి మనకి ఇక్కడ సపరేట్ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది, ఐడెంటిటీ యూస్ చేస్తాయి. క్లియర్. సో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, అలాగే దాన్ని మైగ్రేట్ చేసినప్పుడు ఒక టేబుల్ అనేది, అంటే ఐడెంటిటీ టేబుల్స్ అనేది క్రియేట్ అయినాయి మొత్తం. క్లియర్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ 7 టేబుల్స్ ఏంటి, ఏది దేనికి యూజ్ చేస్తాం అనేది కాన్సెప్ట్స్ చూద్దాం. లైక్ ఇక్కడ ఐడెంటిటీ రోల్ క్లెయిమ్స్ అన్నాం, దీనిలో కాలమ్స్ ఏమున్నాయి, ఐడి, రోల్ ఐడి, క్లెయిమ్ టైప్, క్లెయిమ్ వాల్యూ. సో ఇలా వాట్ ఈస్ వాట్, ప్రతిదీ దానిలో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏమైనా ఉన్నాయా. రైట్. సో లైక్ వాటి ఫంక్షనాలిటీస్ అంటే వాటి మీద యూజ్ చేసే ఫంక్షనాలిటీస్ ఏమిటి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అండ్ డేటాబేస్ టేబుల్, లైక్ ఐడెంటిటీ టేబుల్స్, ఐడెంటిటీ డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది చూసాం. రైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.